డాక్టర్ ఉమారాణి గారికి, వేదికను అలంకరించిన మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి తుంగల సుమతిదేవి గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే పెద్దలు ఇంత పూర్వం ఇదే కళాశాలలో పనిచేసిన ఇప్పుడు బొంటిమల్లి కళాశాల ప్రిన్సిపాల్ ఉన్న జగన్మోహన్ రావు గారికి, మన దివిసీమలో అపరధారకులు శాంకృష్ణ నాయుడు గారికి, అలాగే అంకారావు గారికి, వేదిక ముందున్న పెద్దలకు, పాత్రికేయులకు, ప్రత్యేకించి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. మీ అందరికీ ఈ రోజున 48వ కళాశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 48 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ కళాశాలకి ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ పూర్తి అయినట్టు కానీ కళాశాల ఏర్పడి ఉంటే నేను ఇక్కడే చదివి ఉండేవాడిని. ఆ అదృష్టం నాకు లేకపోయింది అప్పట్లో. ఒక్కసారి మీరంతా కూడా పరిశోధక విద్యార్థులు చాలా విషయాల మీద చెప్పారు. కానీ అవనిగడ్డ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఎదిగింది అన్నది కూడా పరిశోధన చేయాల్సిన అవసరం. అవనిగడ్డలో హై స్కూల్ పెట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో హై స్కూల్ పెట్టాలంటే అంత సాధ్య విషయం కాదు. వాస్తవానికి అంటే చల్లపల్లికి అది మంజూరైతే చల్లపల్లి వాళ్ళు నిర్వహించకపోతే దాన్ని అవనిగడ్డకి తీసుకొచ్చారు. అలా అవనిగడ్డలో దిందన ప్రవర్తన ఉంది. ఆ రోజుల్లో అవనిగడ్డ మొత్తం నియోజకవర్గంలో అవనిగడ్డ హై స్కూల్ ఒకటి ఉండేది. అలాంటి సందర్భంలో ఇవాళ ఏదైతే నాగలంక లేదా కోడూరు ఇలాంటి ప్రాంతాల నుంచి నడిచి వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితి. అలా చదువుకున్న వాళ్ళు మా నాన్నగారు మండలాంటి కృష్ణారావు కూడా ఆయన బాదరాపు నుంచి నడిచి వచ్చి ఇక్కడ చదువుకున్న పరిస్థితి. అంటే అప్పుడు బస్సులు, రోడ్లు, ఈ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో కోడూరు నుంచి మేము పడవల మీద వచ్చి అవనిగడ్డ చదువుకున్నామని చెప్తూ ఉన్నాం. అంటే అలాంటి ఎటువంటి విద్యాగంధానికి నోచుకోని పరిస్థితుల నుంచి ఈ రోజున అవనిగడ్డ ఒక విద్యా వికాస కేంద్రంగా తయారవటం అనేది చాలా ఆనందదాయక విషయం. ఆ రోజుల్లో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నా, ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నా ఈ రోజులాగా సులువుగా అయ్యే పరిస్థితి లేదు. అవనిగడ్డలో జూనియర్ కళాశాల ఏర్పాటుకి చాలా పెద్ద చరిత్ర. ఆ తర్వాత డిగ్రీ కళాశాల కావాలన్నప్పుడు అనుకోకుండా అప్పుడు మా నాన్నగారు విద్యాశాఖ మంత్రి అవ్వడంతో ఇది సాధ్యమైందని చెప్పి మాత్రం మనకు తెలుసు, లేకపోతే అయ్యేది కాదు. ఎందుకంటే దానికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఆ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉండేది అవనిగడ్డ, ఎంఆర్ అప్పారావు గారు. ఆయన ఒక కమిటీని పంపించారు ఇక్కడికి. ఆ కమిటీ వారు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాలేజీ పెట్టాలంటే దానికి భవనాలు ఉండాలి. అప్పుడు జూనియర్ కళాశాలలో ఉన్న భవనాన్ని మనం ఉపయోగించుకోవటానికి, అలాగే గ్రౌండ్ ఇవ్వటానికి నిర్ణయం చేసినప్పటికీ 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే ఇస్తామని చెప్పారు. కానీ 2 లక్షలు డిపాజిట్ చేసేస్తాం అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు లేదు. అయితే 76లో మనకు ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను సాగ్గా చూపి మేము కట్టే పరిస్థితి అంటే 1 లక్ష రూపాయలు తగ్గించాం. ఆ 1 లక్ష రూపాయలు కూడా వసూలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ వాళ్ళు కట్టి ఇట్లా మాకు ఇబ్బందిగా ఉంది అని చేత సమయం ఇవ్వండి, మాకు మిగతా 50,000 కట్టడానికి అని చెప్పి ఆ రోజున ఇక్కడ ఈ డిగ్రీ కళాశాలను ఏర్పరచడం. ఆనాటి సాంకేతిక విద్యామంత్రి బాటం శ్రీరామూర్తి గారు దీన్ని ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఎంఆర్ అప్పారావు గారు దీనికి అధ్యక్షత వహించారు. అయితే 77 వచ్చేవాడికి ఈ కళాశాల పెట్టిన కొద్ది కాలానికి మన ఉప్పిని రావటం, ఆ ఉప్పిని సాగ్గా చెప్పి ఆ మిగతా 50,000 కూడా రద్దు చేసి ఒక 50,000తో ఏర్పడ్డ సంస్థ అవనిగడ్డ డిగ్రీ కాలేజీ. ఆ రకంగా ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పడింది. అది కూడా చరిత్ర. దానికంటే ముందు జూనియర్ కాలేజీకి ఎన్ని బాధలు పడ్డారో ఏర్పరచడానికి ఎన్ని కూడా చాలా విషయాలు. అయితే నేను ఇంటర్మీడియట్ పూర్తి అయినాటికి
ఈ కళాశాల అవలా. అప్పుడు నేను హైదరాబాద్లో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో మాకేంటంటే సగం పని బందర్లో ఏదో కళాశాలలో ఇక్కడ పిల్లలకి సీట్లు ఇప్పించటం, అదొక పెద్ద పనిగా ఉండేది. అక్కడ హిందూ కళాశాలను, నోబుల్ కళాశాలను, లేకపోతే జాతీయ కళాశాలను మన ప్రాంత పిల్లలందరికీ ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ డిగ్రీకి అక్కడ పంపించడం, వాళ్ళకి సీట్లు ఇప్పించడం ఇదే పనిగా ఉండేది. ఇక మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా విద్యా అవకాశాలు పెరిగిన సంగతి కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలామంది వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గంలో డిగ్రీ చదివారంటే దానికి కారణం ఈ కళాశాల అని చెప్పి మాత్రం సగరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఉన్నతంగా బాగా ఆర్థికంగా ఉన్న చాలా తక్కువ. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు. వ్యవసాయం అంటే ఎప్పుడు కూడా ఒడిదొడుగులు లోనవుతూ ఉంటుంది. ఏదో తుఫాన్ రావటం, లేకపోతే ఏదో వరద రావటం, ఏదో రావటం, వాళ్ళు నష్టం చెందటం జరుగుతూ వస్తున్నది మీ అందరికీ తెలిసిన విషయం. చేత మీ తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఎప్పుడు కూడా లాభదాయకంగా వాళ్ళు జీవనం చేసే పరిస్థితులు, కష్టదాయకంగా వాళ్ళు ఆ వ్యవసాయాన్ని అట్లా కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి నియోజకవర్గంలో ఇవాళ మీరందరూ కూడా వాళ్ళ ప్రభుత్వ కళాశాల చదువుతున్నారంటే దానికి వాళ్ళ కళాశాలను ఏర్పరచడం. ఇప్పుడంటే ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ కళాశాలలు ఇస్తాం. అలాగే ప్రైవేట్ కళాశాలలు కూడా చాలా ఏర్పడ్డాయి. హై స్కూల్స్ ఉన్నాయి. అప్పుడు హై స్కూల్స్ పైన చాలా భయపడతాం. కొత్తగా హై స్కూల్స్ పెట్టాలని ప్రపోజల్స్ వచ్చినాయి. ఇప్పుడు హై స్కూల్స్ పెడితే ఇంత పూర్వం మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అవనిగడ్డ హై స్కూల్ పెట్టాం. దీనికి మంచి ఆట స్థలం ఉంది. ఈ హై స్కూల్ పరిస్థితి ఇది ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోతే ఈ స్కూల్ నడుస్తలేదా, ఇవన్నీ నాకు కూడా కొంచెం భయంగా కలుగుతుంది. అంటే కొత్త హై స్కూల్స్ పెట్టేటికి అక్కడక్కడ ఉంటారు, ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండవు. అంచేత ఇది కొన్ని విషయకంగా మనం కొన్ని ఇంకా దగ్గరికి విద్యను తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేసేప్పుడు అంత పూర్వం స్థాపించిన సంస్థలు కూడా వాటి మనుగడను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఒక మనిషి పురోగమించాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమే తప్ప ఇంకా దేని ద్వారా సాధ్యం కాదన్న విషయం మాత్రం సదా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరంతా కూడా సామాజికంగా, ఆర్థికంగా లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీ కుటుంబాలకు ఒక ఆర్థిక స్తోమత కలగాలన్నా, లేదా మీకు సామాజికంగా మీకు గౌరవ స్థాయి మీ కుటుంబాలకు కలగాలన్నా కూడా మీరు చదువుకుని తీరాలి. అప్పుడు మా పిల్లలు ఈ రకంగా చదువుకున్నారు అని చెప్పి మీకు వచ్చే అవకాశాలను పెట్టి వాళ్ళు సకాలంగా తలెత్తుకొని జీవించే పరిస్థితి తల్లిదండ్రులు లభిస్తున్న విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారి నివేదిక విన్నాం, నాకే ఆశ్చర్యకరంగా ఉంది. చాలా విషయాలు వారి కళాశాల జరుగుతున్న సంగతి నాకు కూడా తెలియదు. అనేక గైడెన్స్ కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు. కన్స్యూమర్ బిహేవియర్ అని, ఎన్విరాన్మెంట్ లా అని, ఎలక్ట్రికల్ సేఫ్టీ గైడింగ్ అని, గుడ్ లెజరేటరీ ప్రాక్టీస్ అని, ఇలా ఉమెన్ లాస్ మీద, అలాగే గార్మెంట్ డిజైన్ మీద, సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద, గాంధీయన్ స్టడీస్ మీద ఇన్ని కార్యక్రమాలు ఈ కళాశాల జరుగుతున్న సంగతి నాకే తెలియకపోతే ఎమ్మెల్యేకి ఇక్కడ జనానికి గట్టి తెలుస్తూ నాకు అర్థం కాల. చాలా సంతోషిస్తున్నాను దీనికి ఈ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాయి. అలాగే మొన్న ఈ ఫిషర్స్ మీద ఒక పెద్ద సెమినార్ నిర్వహించామని చెప్పి ఆ సదస్సు యొక్క పత్రాలను ఒక పుస్తకంగా తీసుకొస్తున్నామని చెప్పి నన్ను ముందుమటి రాయని పంపించాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను, మన కాలేజీలోనే ఇంత గొప్ప పని జరిగిందా అని చెప్పి. అందులో నేను ప్రత్యేకించి ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని కానివ్వండి, దాన్ని నిర్వహించిన లెక్చర్స్ని కానీ నేను హృదయపూర్వకంగా గమనిస్తాను. అలాగే ఇక్కడ అనేక జాతీయ సదస్సులు నిర్వహించినట్టు, వాటన్నిటిని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చినట్టు వారు చెప్పారు. గతంలో రోజు ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ రాతపత్రిక ఒకటి నడుపుతున్నామని చెప్పి దాంట్లో పిల్లలు రాసిన కవితలు కానివ్వండి, కథలు కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఆ రాతపత్రిక ద్వారా బయటికి తీసుకొస్తామని చెప్పారు. చూసి నేను చాలా సంతోషమైంది. నేను మొన్న కూడా ప్రిన్సిపల్ గారికి చెప్పాను, వాటిలో అత్యుత్తమైనవి కూడా ఎంపిక చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొద్దాం, ఆ పుస్తకం ఏం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. తప్పనిసరిగా చేద్దాం. ఇక్కడ విష్ణుప్రసాద్ గారు ఉన్నారు, ఆయన సెలెక్ట్ చేయమనండి. ఈ పుస్తకాలను ఆయనకి ఇస్తే ఆయన సెలెక్ట్ చేస్తారు ఏది అత్యుత్తమైంది. ఎందుకంటే దాంట్లో మనం కొంతవరకు
ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ పిల్లల్లో ఉన్న ప్రతిభని మనం వెలికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే పిల్లల్లో ఉన్న అన్ని రకాల నైపుణ్యాన్ని ఇవాళ వెలికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ కళాశాల అధ్యాపక బృందం ఉండటం చాలా ఆనందగిన విషయం. దీన్ని మరింతగా కొనసాగించాలని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తాను. ఈ రోజున ప్రత్యేకించి ఇది సాంకేతిక యుగం. మేము చదివేప్పుడు ఇంత సాంకేతిక లేదు. మేము ఇక్కడ కేవలం నేను చదివే నాటికి అన్ని పాకాల్లోనే ఉండే మా తరగతులు ఎండకి వానకి తడుస్తూ చదివాం. కానీ వాళ్ళ భవంతులు ఏర్పడ్డాయి. కానీ ఆనాటి విద్యా విధానం ఈనాడు ఉందా లేదన్నది కొంత ప్రశ్నార్థకం. ఎందుకంటే అత్యంత క్రమశిక్షణ ఆ రోజు మాకు ఉండేది. ఏదైనా ఒక రోజున పాఠశాలకి ఆలస్యంగా వస్తే ఆ దండన చాలా పెద్ద ఎత్తున ఉండేది. సహజంగా అంటే 3వ బెల్ల అయిన తర్వాత గేట్లు మూసేవాళ్ళు. ఇక ఆ రోజుకి వెళ్తానికి వీలుండేది కాదు. ఇలా గేట్ మూసేకి లోపలికి వెళ్తే దానికి మా ఉపాధ్యాయులు దండించేవాళ్ళు. ఇవాళ ఉపాధ్యాయులు దండించే పరిస్థితి లేదు. మా అందరినీ కూడా బెత్తాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు మా టీచర్లు. కానీ వాళ్ళకి బెత్తం ఉపయోగించే పరిస్థితి లేదు. అందుకే మన ఎవరో ఉపాధ్యాయుడు గుంజీలు తీసేడు పాపం. అది ఈ వీడియోలో చూపిస్తుంది. అంచేత ఇవాళ మిమ్మల్ని ఆయన మాట అనే పరిస్థితి లేదు. తప్పు చేస్తే దండించే పరిస్థితులు ఇవాళ విద్యా విధానాలు లేవు. అలా అని చెప్పేసి మనం ఆ స్వేచ్ఛని మనం తీసుకోవటం అన్నది కూడా మంచిది కాదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇవాళ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది జీవితంలో క్రమశిక్షణ. మీరంతా గొప్పవాళ్ళైనా కూడా క్రమశిక్షణ తప్పితే మాత్రం మీ జీవితాలు నిరర్థకం అవుతాయి. నా సంతోషం ఏంటంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతో కూర్చున్నారని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కళాశాలలోకి వచ్చి మాట్లాడుతుంటే అది కొంచెం సాహసమైన విషయం. మాట్లాడటం మొదలు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక మనిషి ఎదుగుదలకి క్రమశిక్షణ అవసరం. అలాగే సమాజ ఎదుగుదలకు కూడా క్రమశిక్షణ అవసరం. దేశానికి కూడా క్రమశిక్షణ లేకపోతే ఆ క్రమశిక్షణ రాహిత్యం దేశం ఎప్పుడు కూడా పురోగమించదు. అందుకే మనం ఎంత చదివినా ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా క్రమశిక్షణతో మనం జీవించకపోతే మన జీవితం నిరర్థకమైందనే విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. విజయుస్సు వినయంబు అంటారు. మనం ఎంత చదివితే అంత వినయవంతులం అవ్వాలి. అంతేని గర్వం అన్నది మనలో తలెత్తకూడదు. ఆ రకంగా మనం జీవితాన్ని మనం మంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో చదివి వచ్చిన వాళ్ళే. ఆ రోజుల్లో పోసి ఈ రోజుల్లాగా కాన్వెంట్లు అయితే తక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడులాగా ఉండుండేవి కాదు. ఈ కార్పొరేట్ సంస్థలు లేవు. అప్పట్లో 1, 2 ఉండి వాటిలో చదవలేదనుకోండి మేము. కానీ ఇవాళ నాకేమైనా కొంచెమైనా పరిజ్ఞానం వచ్చిందంటే దాని కాలం ప్రభుత్వ పాఠశాలలో చదవటం అని చెప్పి మాత్రం నేను సగర్వంగా చెప్పాలని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మరి మీరేదో అనుకుంటారు కార్పొరేట్ కళాశాల చదివితే గొప్ప వాళ్ళు అవుతాను. వాళ్ళు ఎప్పుడే ఎవరో ఇప్పుడు కొనాలి, ఏనాడు కూడా గొప్ప వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ నూతులో కప్పల్లాగా తయారవుతాయి. వాళ్ళ లోకం అంటే ఏంటో తెలియదు. కేవలం ఆ పాఠ్య పుస్తకాన్ని బట్టి మార్కులు తెప్పించేసి గొప్పగా మేము 100% సాధించామని చెప్పి ప్రకటించుకోవటం తప్ప వాళ్ళని మన ఏ విషయం మీద మీరు అడగండి ఏది చెప్పలేదు. అంత ప్రకృతితో సహజనం చేసే పరిస్థితి అక్కడ లేని మీకుంది చక్కటి. ఏ కార్పొరేట్ కళాశాలకైనా ఇంత గ్రౌండ్ ఎక్కడ ఉందని చూడండి మీరు. 4 గదులే వాళ్ళకి ఒక సామ్రాజ్యంలాగా ఉంటాయి. అంతేకాదు సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు కానివ్వండి, తారతమ్యాలు కానివ్వండి, ఇవన్నీ మీకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలియవు. ఎప్పుడైతే ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, మధ్యతత్వాలు ఉంటారు, ధనికులు కూడా ఉండొచ్చు. అలాగే అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మీరందరూ కలిసి చదువుకున్నప్పుడు ఏమైందంటే ఒక సమైక్య భావం మీలో ఏర్పడితే మీ ద్వారా సమాజానికి కూడా దోహదపడుతుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి, ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది.
ఇంకోటి కూడా మీరు గమనించండి, రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతూ ఉంటారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ మీరు చదివారంటే మేము అందరం కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ తెలుగు మాధ్యమంలో చదివిన వచ్చిన వాళ్ళమే అని చెప్తారు. అంతేగాని ఏదో ఫలానా కార్పొరేట్ కళాశాల చదివి నేను ఈ స్థాయికి వచ్చాను చెప్పి ఐఏఎస్ని ఎంతవరకు చూడని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ఆ రకంగా మీరు చాలా అదృష్టవంతులు. మీ సమాజంలో మీరు ఎదుగుదలకి ఈ కళాశాల మీకు దోహదపడుతున్న విషయం మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానని చెప్పి మాత్రం మనం చేస్తాను. అయితే ఇవాళ నేను అర్థం చేశాను. అయితే దానికి కరోనా కారణం అని చెప్పి అన్నారు, కానీ నేను కరోనా కారణం అని చెప్పి అనుకోను. ఎందుకంటే మన తల్లిదండ్రుల మనస్తత్వాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు మెకిలిపరిచాయి. అంతే కార్పొరేట్ సంస్థలకు మనం సపోజ్ చేసి పిల్లలను పంపించకపోతే మన పిల్లల భవిష్యత్తు లేదని చెప్పిన భావన వాళ్ళు కలిగించారు. ఆ భావనలో ఇవాళ తల్లిదండ్రులు కొట్టుమెట్టాడుతున్నారు. దానివల్ల వచ్చిన ప్రమాదం అని చెప్పి నేను భావిస్తాను. అంచేత అది ఆ భావన కరెక్ట్ కాదు అన్నది మనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ ఎవరు ఈ దేశాన్ని ప్రధానమంత్రి గారు ఎవరు కార్పొరేట్ కళాశాల చదివి రాలా, మోడీ గారు అదే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వ పాఠశాల చదివి వచ్చిన వాళ్ళే. అంతేనా ఎవరు కూడా ఆ స్థితికి వచ్చిన ఏ గొప్పవాడు కూడా ప్రభుత్వ పాఠశాలలో మారుమూల గ్రామాల్లో పుట్టి చిన్న చిన్న పాఠశాలలో చదివి పైకి వచ్చిన వాళ్ళు. మన ఈ మధ్య ఇక్కడ కార్యక్రమం పెట్టాం, మీరు కూడా కొంతమంది పాల్గొన్న డాక్టర్ సతీష్ రెడ్డి గారిని వారికి మనకు సత్కారం చేయడం జరిగింది. భారత రక్షణ సంస్థకి ఆయన అధ్యక్షత వహించిన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ సలహాదారు. ఆయన నెల్లూరు జిల్లాలో మహిమలూరు అనే ఒక చిన్న కుగ్రామం, వెళ్తానికి కూడా కష్టం, రోడ్లు కూడా సరిగా ఉండవు, చాలా చిన్న పల్లెటూరు. ఆయన చదివిన స్కూల్కి తీసుకెళ్ళాడు నన్ను. ఓ 4 గదుల స్కూల్ అది. ఇవాళ భారత రక్షణ సంస్థలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగటమే కాకుండా ప్రపంచంలో ఒక అత్యుత్తమైన వ్యక్తుల్లో ఒకటిగా గుర్తింపబడ్డాడు. దేనివల్ల వచ్చింది? కృషి వల్ల వచ్చింది. అంతేగానే గొప్ప పాఠశాల మన కార్పొరేట్ కళాశాల చదివి వచ్చింది కాదు. ఒకటి మాత్రం మనం గుర్తుంచగలం, సినిమా పాట ఉంది, వేటూరు సుందరమూర్తి రాశారు, కృషి ఉంటే మనుషులు పురుషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారని. ఎవరైనా కూడా ఒక స్థాయికి ఎదిగామంటే కృషి లేకుండా ఎదగం, అలవాటుగా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకున్నా ఆ రంగంలో మీరు కృషి చేస్తేనే ఆ రంగంలో మీరు అద్వితీయంగా నిలుస్తారు. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, 100లో ఒకరిగా ఉండక 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నం చేయమని. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని మనం మన జీవితాలను మనం తీర్చిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఇవాళ ఈ సాంకేతిక యుగం మీ అందరికి కూడా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. గతంలో మాకేదైనా కొన్ని విషయాలు తెలియాలంటే ఎక్కడో లైబ్రరీలోకి వెళ్ళి ఆ విషయాలని సేకరించవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నాకు ఆ పరిస్థితి సెల్ ఫోన్లో కొట్టేస్తే మనకు కావాల్సిన వివరాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి. పుస్తకాలు కూడా సెల్ ఫోన్లో ఉంటున్నాయి, చదువుకోవచ్చు. కానీ మీరు అవి చదవరు, ఆ విజ్ఞానం పెంచుకోవాలని చూడరు. ఆ సెల్ ఫోన్లో మీరు చూసే వేరుగా ఉంటున్నాయి. రకరకాల యాప్స్ వచ్చేసి మనుషుల్ని దొరకడం చేస్తాయి. వాళ్ళ పొద్దున మన పేపర్లో చూస్తున్నాం, యాప్స్ ఏవో వచ్చినాయంట. సినిమా యాక్టర్లు కూడా దాంట్లో ఇవాళ ఇరుక్కుపోయిన పరిస్థితి. అలాంటి వాటికి మనం అలవాటు పడకూడదు. వచ్చిన సాంకేతికతని మనం వినియోగించుకొని మన జ్ఞానాన్ని ఏ విధంగా వృద్ధిపరచుకోవాలన్న దాంట్లో మీరు ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం కోరుతున్నాం. ఇందాక సాంగ్ కిషోర్ చెప్పారు అంటే ఇవాళ రకరకాల వ్యసనాలకి ఇవాళ వాళ్ళే విధంగా వాళ్ళ సమాజం ఉంది. గంజాయి గొడవలు చాలా స్కూల్స్ నుంచి కూడా నాకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి స్కూల్లో 4-5 పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పాను. అలాగే ఇవాళ నేను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, అమరగేట్లో కూడా డ్రగ్స్ అమ్ముతూ ఒక మెడికల్ షాప్ను పట్టుకున్నారని చెప్పి చూస్తే నాకే తత్తరిగిపోయింది. అంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ రాబోయే సమాజానికి ఎంతటి అపకారం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. అంటే దయచేసి ఎప్పుడు కూడా మనం మన సావాసాలే మనల్ని, మంచి సావాసం చేస్తే మనం పైకి వెళ్తాం, చెడు సావాసం చేస్తే చెడిపోతాం. ఎందుకంటే ఈ వయసులో మీకు సావాసాలు అవసరం, తప్పనిసరి.
కానీ ఆ సావాసం చేసేప్పుడు యోగుడైన వాళ్ళతో సాహసం చేసి మీరు కూడా యోగుడిగా తయారవ్వండి అని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో ఉన్న సాధక బాధకాలు. అయితే ఆ ఆటల నుంచి మనం ఎట్లా బయటపడాలన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మంచి ఆలోచనలు, మంచి నడవడిక అలవర్చుకున్నప్పుడే మనం జీవితంలో ప్రయోజకులు అవుతాం అన్న విషయం మాత్రం దయచేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఇవాళ అద్భుతమైన సాంకేతిక విజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చింది. రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితులు వచ్చినాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆవిష్కరణ మన మేలు కోసం మనం ఉపయోగించుకోవాలి, మన జ్ఞాన సంపత్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఆ రీతిలో దయచేసి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం మీ అందరిని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఎప్పుడు ఏదో ఒక కాలంలో చెప్పులు పెట్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి పిల్లలతో కొంత ఇంటరాక్షన్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కుదరట్లా. ఈరోజు కూడా ఏంటి, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం అది కూడా 10 గంటలకు పెట్టారు. అయితే ముందుగా ఈ కార్యక్రమం ఒప్పుకున్నాను. నేను నిన్న నాకు వచ్చిన రాత్రి చెప్పి వస్తే ఆలస్యంగా వస్తాను, నాకు ముందు డిగ్రీ కాలేజీ నాకు ముఖ్యం, మరి మాట ఇచ్చాను కనుక అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పాను. అంచేత మీ అందరితోనూ ఇంకా ఎక్కువసేపు గడిపే అవకాశం, మీలో ఉన్న ప్రతిభని తెలుసుకునే అవకాశం లేకపోయినందుకు నేను విచారిస్తూ మరోసారి నేను తప్పనిసరిగా మీతో, ఎందుకంటే మీలో చాలామంది ప్రతిభ ఉందని దాకా పాప చక్కగా పాడింది. ఇవన్నీ భగవంతుడు మీకు ఇచ్చిన వరాలన్న విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఒక మంచి గాత్రం వచ్చిన అది భగవంతుని వరం పూర్వకంగానే వస్తుంది. ఆ రకంగా మీరు మీలో ఉన్న ప్రతిభ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రతిభని మీరు తప్పనిసరిగా పెంచుకోండి అని చెప్పి మాత్రం కోరుతూ, అలాగే చక్కటి క్రీడా మైదానం ఉంది, చక్కగా ఆటలాడండి, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ, మరోసారి మనం కలిసినప్పుడు ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ రోజున మీ ప్రిన్సిపాల్ గారికి, డాక్టర్ ఉమారాణి గారికి, అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరూ కూడా డాక్టరేట్ సాధించిన వాళ్ళు, అది గొప్ప విశేషం. ఎందుకంటే నాకు నేను చదువుకుంటే సుబ్రహ్మ గారు మా సైన్స్ మాస్టర్ ఉండేది. ఆయన ఏం చెప్పండి, డాక్టరేట్ సాధించడం గొప్పతనం అండి, చదువులో విశిష్టత అంటే ఇంజనీర్ అవ్వటం లేదా ఇది అవ్వటం కాదు, పరిశోధన చేసి డాక్టరేట్ సాధిస్తే అన్నిటికంటే కూడా గొప్ప విషయం అని చెప్పాడు. అది నా మైండ్లో ఎప్పుడు ఉండేది. కానీ నాకు అవకాశం రాలా, ఏదో గౌరవం డాక్టర్ని పెడితే అది గౌరవపూర్వకంగా నాకు ఇచ్చిన కృష్ణ విశ్వవిద్యాలయం ఇచ్చిన డాక్టరేట్ తప్ప నేను పరిశోధన చేసి డాక్టరేట్ కాల. కానీ ఇక్కడ పరిశోధన చేసి డాక్టరేట్లో అయిన వాళ్ళందరూ కూడా మీకు ఉపాధ్యాయులుగా ఉన్నారు. మీరు కూడా డాక్టరేట్ సాధిస్తారు, దాంట్లో అనుమానం లేదు. డాక్టరేట్ సాధించి కొత్త విషయాన్ని సాధించండి, కొత్త సంగతులను తెలియజేయండి. ఆ రకంగా మీకు నేను చెప్పిపోతాను. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా మనం చేస్తూ, ఈరోజున అవకాశం ఇచ్చిన మీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపక బృందానికి, ఎంతో క్రమశిక్షణగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.